నమస్తే, వెల్కమ్ టు జీపీఆర్ మీడియా. నేను మీ యాంకర్ అనిల్. సో ప్రతిరోజు వీడియోలు చేస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఇష్యూకి సంబంధించిన బేస్డ్ కంటెంట్ మీద మనం వెళ్తున్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా గ్రామాలల్లో, చాలా జిల్లాలలో కూడా తెలియకుండా ఘోరమైన అతి ఘోరాలు సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాము. సో మనం నిన్ననే వెళ్ళాము కరీంనగర్కి. ఒక చిన్నారిని ఆ కన్న తండ్రి తీసుకెళ్ళి బావిలో పడేసిన దానికి కూడా మనం ప్రశ్నించడం, ఆ విషయంలో కూడా మనం పోరాడుతూనే ఉన్నాము. అది మరవకన్నా నిన్న రాత్రి మనం ఎగ్జాక్ట్లీ వరంగల్లో ఉన్నాము. వరంగల్ జిల్లా పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ఏకే తాండలో మనం ఉన్నాము. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే, చదువుతున్న ఒక అమ్మాయి నర్సింగ్ చేస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా హైదరాబాద్లో ఉంటారు. ఆ అమ్మాయికి ఒక అన్నుండు. సో ఇక్కడ ఈ పాపను చదివిస్తూ వాళ్ళు అక్కడ హైదరాబాద్లో వాళ్ళు కష్టపడుతూ కూడా ఆ చిన్నారి ఇక్కడ విలేజ్లో కూడా ఉంటూ కూడా ఆ అమ్మాయికి కావాల్సిన ఖర్చుల కోసం కూడా, ఆ అబ్బాయి చదువు కోసం కూడా ఆ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి కష్టపడి మరి వాళ్ళిద్దరిని సాగుతూ ఉన్నారు. సో నిన్న రాత్రి వాళ్ళకి కాల్ వచ్చింది. సడన్గా ఇక్కడ ఊర్లో ఉన్న తన కూతురు చాలా సంతోషంగా హ్యాపీగా చదువుకుంటుంది, హ్యాపీగా ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. పెద్దగా చేసి నర్సుని చేసి డాక్టర్ని చేస్తా అని చెప్పి కూడా ఆ కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో ఆశపడ్డారు. కానీ ఆ ఆశ నిరాశ అయిందని చెప్పుకోవచ్చు. సో నిన్న రాత్రి కొంతమంది ఆమెకు సంబంధించిన ఫ్రెండ్స్ అంటున్నారు, బాయ్ ఫ్రెండ్ అంటున్నారు, కొన్ని అంటున్నారు, వాళ్ళు తీసుకొని వెళ్ళి అమ్మాయిని నమ్మించి మోసం చేశారు. తీసుకెళ్ళి కూడా ఆ అమ్మాయికి కూడా వాళ్ళు రేప్ చేసి చంపారు అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. సో ఏంటి వాస్తవాలు ఏంటి, నిజాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈరోజు ఏకే తాండకి రావడం జరిగింది. సో చూడొచ్చు మీకు విజువల్లో. ఇక్కడ ఊరు మొత్తం, ఇక్కడ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ విలేజ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం మనం చూస్తున్నాము. నిజంగా ఇలాంటి ఒక ఘటన చూస్తూ ఉంటే అసలు ఏంటి ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే, డే బై డే ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర కూడా మనం ఇలాంటి వార్తలు చూస్తూ ఉన్నాము. సో ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో అతి కిరాతంగా ఈ అమ్మాయిని చంపి తనొక ప్లాన్తో కూడా అమ్మాయిని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో ఉరేసాడంటూ కూడా మనం వార్తలు వింటూ ఉన్నాము. వాస్తవంగా ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మనకి విజువల్లో కనిపిస్తుంది ఆ అమ్మాయి చిట్టి వాళ్ళ మదర్ అనమాట. సో చూడొచ్చు. అంటే ఏమనిపిస్తుందంటే, ఇక్కడ ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఎక్కడ ఏం జరిగినా కూడా అది మూసుకొని వెళ్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళు ఏం మాట్లాడినా ఏం నడవదు అంటూ కూడా అనుకుంటూ ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ చూడొచ్చు, అక్కడ ఎవరైతే బ్రదర్ ఉన్నాడో వాళ్ళ నాయనమ్మ కానీ, ఆ అమ్మాయి చిట్టి వాళ్ళ మదర్ కూడా ఇక్కడ, చిట్టి వాళ్ళ మదర్, ఫాదర్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ బ్రదర్ వాళ్ళ నాన్నమ్మ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సో బ్రదర్ చెప్పండి, ఎంతో కష్టపడి ఎంతో అల్లారు ముద్దుగా మీ చెల్లెని మీరు పెంచుకోర్రు, కానీ చూస్తే ఇలా అయిపోయింది. ఏం జరిగింది, వాస్తవంగా ఏం జరిగింది అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు దీని వెంట ఉన్నది ఒక చెల్లికి జరిగింది హత్య. అయితే మా చెల్లె ఏమిటి ఒక వ్యక్తి, ఒక అబ్బాయి పడుతున్నట్టు మాకు తెలిసింది. అయితే నాకు కన్ఫామ్గా తెలియదు. అంటే మా వాళ్ళకి అందరికీ తెలుసు, నా వరకు రాలే. అది నేను చెప్పిన, అంటే ఎవరైనా ఇట్లా చేస్తున్నారంటే ఆమె లే అన్న ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చేసిలే అని చెప్పింది. నాకు అట్లాంటి ఏం నచ్చవు అని చెప్పింది. అయితే మా వాళ్ళకు చెప్పిందట, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా, ఆయన నాకు రోజు కాల్ చేసి ఇబ్బంది పెట్టి నేను టార్చర్ చేస్తున్నాడు. అంటే నేను బ్లాక్ పెట్టినా అన్బ్లాక్ పెట్టి మళ్ళీ కాల్ చేస్తున్నాడు. మళ్ళా ఏమైనా అన్నాడే, మొన్న నైట్ కాల్ చేసి అట బయటికి రమ్మని మెసేజ్ చేసి, నువ్వు కిందకి వస్తావా లేకపోతే నన్ను పైకి రమ్మంటావా, ఎక్కడ ఉన్నావని మెసేజ్ పెట్టిండు. పండుకున్నాను అనేసి పైన పండుకున్నామని చెప్పింది. ఎవరెవరు ఉన్నారంటే మా చెల్లె వాళ్ళందరం మేము పైన పండుకున్నామంటే నువ్వు తొందరగా కిందకి రా అనేసి మెసేజ్ పెడుతున్నాడంట. ఈమె ఏం చేసింది, గట్లనే గెంటుకుంటా కిందకు వచ్చింది. కిందకు వస్తే చిట్టి ఎక్కడ పోతావా అనేసి అన్న అడిగిండు, పెదనాన్న కొడుకు అడిగిండు. అడిగితే లేదు నేను మామయ్య వాళ్ళ ఇంటికాడ పండుకుంటాను అని చెప్పిందంట. చెప్పి ఇంకా ఈడకొచ్చి ఈడ కూర్చుందంట. కూర్చొని ఇంకా అదే షాటింగో బీటింగో అది చేస్తుంది. వాడు కొడుతూనే ఉండు, ఇది రిటర్న్ ఏదో కొడుతుంది ఆ ఫోన్లో. కొడతా ఇంకా ఈటేటి ఆడపోయిందో ఇంకా ఇలా టక్కున వచ్చిండ్రు, వేసుకొని పోయి ఆ గంజాయి అవి ఇవి తాగి ఏదేదో తాగి ఆగం చేసేసి చంపేసి ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో మొత్తం. ఎవరు చంపారు అంటో మీ కూతురు? ఎవరు చంపారు? నెహ్రూ ఇంకా వాళ్ళు నలుగురు వచ్చిండ్రంట. ఈ నెహ్రూ ఇవే తెలుసు నాకు, ఈ పేరే తెలుసు నాకు. పేర్లు కూడా ఉన్నాయి కానీ నాకు చెప్పనీకి రావట్లేదు.
అది వచ్చింది. ఒక నెహ్రూ దొరికిండు, స్టేషన్లో ఉన్నాడు. నేను చెయ్యలేదు, నాకేం అవసరము, నాకే ఫోన్ చేస్తుందని చెప్తుందంట. ఆ స్టార్టింగ్లో దాంట్లో 1 నెంబరే ఉందంట. అంటే ఎంతమంది ఉన్నారు? అంటే వార్తలలో నలుగురు కలిసి మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టి చంపారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి వాస్తవంగా ఏది అది? వాస్తవమేనంట, నలుగురు వచ్చిండ్రు అనేసి తెలుసు. ఇక్కడ ఇక్కడ ఇదే ఇంట్లోనా వాళ్ళు తీసుకొచ్చి మీరేమైతారు? అమ్మమ్మ సార్ నా కాడ వత్తా అని పేరు పెట్టిందట, కానీ ఆ వాడు వచ్చింది నా కాడ తెలిస్తే వాడిని ఊరి శిక్ష పెడతా సార్. వాడు మా కాడ వాళ్ళ మా శెలక దగ్గరనే మా ఆడోళ్ళు, మాకు కూడా పోరగాళ్ళు ఉన్నారు, మా కొడుకు కోడలు, మా మొగోళ్ళు ఎక్కువ శెలక పని కాడ ఎక్కువ పోరు సావు. మేము ఆడోళ్ళమే పోతాం. ఇప్పుడు మా మనవరాళ్ళు కూడా భయపడతారు. ఆడోళ్ళు వాళ్ళు గంజాయి తాగి వచ్చేటోళ్ళు, కొడుకులు బాపమ్మ వాళ్ళు గంజాయి తాగి వచ్చేటోడు కొడుకు ఎట్లాగా మమ్మల్ని చంపుతాడు, చిట్టి అక్కకి ఎట్లా చంపుతారో అట్లా కూడా మమ్మల్ని చంపుతారు. మేము ఎట్లా పోవాలి అమ్మమ్మ అని ఇప్పుడు పోరగాళ్ళు అందరూ భయపడతారు. ఇప్పుడు రాత్రి పగల పొట్ట పగల ఏ రాత్రి అయినా మేము ఆడోళ్ళమే పోతాం సార్. మా మొగోళ్ళు పనికి వెళ్తారు, ఏ పని అయినా మేమే చేస్తాం. వాళ్ళ కొడుకు గంజాయి తాగి ఎవరికైనా అట్లా మోసం చేస్తాడు. అందుకనే సార్ ఈ న్యాయం ఒక్కటి మంచిగా జరగాలి సార్. ఎన్నడూ లేనిది ఈ వానికి ఊరి శిక్ష పడవద్దు. మా చిట్టికి ఎట్లా ఘోరంగా చంపిండో వాడు కూడా గట్ల రావాలి సార్. వాడు కింద మా చిట్టి పైన, లేకపోతే మా చిట్టి కింద వాడు పైన, వానికి పండబెట్టి ఇద్దరికి బొంద పెడతాం సార్. మా చెల్లెకు న్యాయం జరగాలి సార్. ఏదేమైనా వాళ్ళు మర్డర్ చేసిళ్ళు, సూసైడ్ అని లోపల సూసైడ్ అని క్రియేట్ చేసిళ్ళు, మర్డర్ చేసి లోపల తీసుకొచ్చి సూసైడ్ అని క్రియేట్ చేసి అంటే దానికి ఫ్యాన్ కి ఎలాడ తీసి గొంతులోకి పెట్టి ఇట్లా ఎలాడ తీసిళ్ళు. అది టోటల్ గా అది సూసైడ్ కాదు, అది బయటనే మర్డర్ చేసిళ్ళు. ఇక్కడ వచ్చింది అట్లా బ్లీడింగ్ మొత్తం కానింది. ఇక్కడ నెత్తూరు ఈడ పండ పెట్టి ఫ్యాన్ కు కట్టేసి నెత్తూరు చూడు సార్. ఇగో నెత్తూరు ఏళ్ళకు రుద్దిళ్ళు సార్. అవును అక్కడ, ఇగో ఇక్కడ కూడా రుద్దిళ్ళు సార్ వాళ్ళు. అవును ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా రుద్దిళ్ళు సార్. ఇగో వాని కాళ్ళు చూడు సార్, అక్కడ రుద్దిళ్ళు సార్. వాని కాలు ఇగో ఈ కాలు మా మనోరాలు, ఇగో ఈ కాలు సార్. ఇగో ఆ లంజ కొడుకు కాలు ఇగో ఇది సార్. వాడు పండబెట్టి మా మనవరాలకి బాగా ఏం లేదు సార్. మా చెల్లెకు న్యాయం జరగాలి. ఇలాంటి సంఘటన ఇంకోటి జరగకూడదు అనే మాది కర్తవ్యం. అంటే మొత్తం పోరాటమా సార్ మా అంతా. ఇప్పుడు దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాం సార్ మేము. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? కళ్ళ ముందున్న చెల్లెలు ఇట్లా ఈ విధంగా చూస్తాను. మేము మంచిగా మాట్లాడింది సార్ మాతో, అన్న అదే అని ఎంత జరుగుతుందని మేము కళ్ళు కూడా ఊహించలే. ఇంతవరకు వస్తుందని మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అని ఏం అందలే. నాకు మార్నింగ్ ఫోన్ చేసి మా అన్నయ్య వెంటనే ఆమె ఉరేసుకున్నదని ఫోన్ చేసిండు. అరే ఏమైంది ఎట్లా అంటే నువ్వు తొందర ఏంటిరా అంటే నేను ఎమ్మటెమ్మటే నేను మధ్యప్రదేశ్లో ఉంటాను. మా అమ్మలు హైదరాబాద్లో ఉంటారు. మా సిస్టర్ ఒక్కతే ఇక్కడ ఉండి కాలేజీ వెళ్తుంది. ఆమె మా నాయనమ్మ సార్. ఆమె అయితే మా చెల్లె డిగ్రీ కాలేజ్ అరుణోదయ హన్మకొండలో చేస్తుంది. ఆమెకు రీసెంట్గా అప్రెంటిస్షిప్ నర్సంపేటలో వచ్చిందని ఆమె రోజు ఇంటికా నుండి డే కాలర్ చేస్తుంది సార్. రోజు పోయి వస్తుంది, డే కాలర్ చేస్తుంది. అందుకని ఇక్కడ ఉండాల్సి వచ్చింది ఆమెకు. మా వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మేము బయట ఉంటాను నేను. సార్ వాడు గట్ల ఆగం చేసిండు సార్, మాకు తెలియదు. న్యాయం జరగాలి సార్ ఎట్లయినా. ఓకే ఒకసారి డ్రామా చెప్పమ్మా. నువ్వు ఉన్నావా నిన్న రాత్రి? ఎప్పుడు మాట్లాడావు మన్మరాలతో? ఎప్పుడు మాట్లాడినావు మీ మన్మరాలతోటి? మొన్న సాయంత్రం మాట్లాడు. ఏమన్నది? ఏమనలే, ఫోన్లో మాట్లాడుతుంది. ఎవరు ఇవ్వాలని అంటే నీకెందుకమ్మా, నాకు దోస్తు ఉన్నతో మాట్లాడతానా అని అన్నది. అట్లా అన్నప్పుడు ఎవరు ఉన్నారు నాకు, వాళ్ళు ఊకే నీకు ఫోన్ చేస్తాడు అని నేను తిట్టిన మన మనవరాలకి. తిడితే పొలంలో పోయింది. పొలంలో పోయి ఇట్లా తిరుగుతుంది. ఏమున్నది ఆడ, ఏం మందు గిట్ట ఉన్నదో అని అనుకొని చెప్తే ఏం లేదమ్మా అని మళ్ళీ రాయి మీద కూర్చున్నది. ఓకే, అంటే ఎప్పుడు కన్నా తల్లిదండ్రుల కన్నా మీతోనే ఎక్కువ ఉంది.
ఇప్పుడు మరి మీ మన్మరాల్ని ఇలా 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 అనుకున్నారా అసలు ఇలాంటి సంఘటన జరగొద్దు? మీకు ఏమనిపిస్తుంది అసలు? ఎంతో కళ్ళ ముంగట అల్లారు ముద్దుగా పెరిగిన మీ మన్మరాలు ఇప్పుడు ఈ విధంగా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే వాడు వాళ్ళని కొడుకు చేసి ఆగం చేసిండు, వానికి చావా కొట్టాలి. అది నేను చేసుకోను అని అంటుంది. ఇప్పుడు 2-3 సంవత్సరాలు చేసుకోను, నేను చేసుకొని అంటే నేను పురాంగా నాకు ఏదో జాబ్ గిట్ట వస్తుందేమో అని ఆమె నర్సంపేటకు పోతుంది. మరి వాళ్ళు ఏడ అనుకున్నారు తెలియదు. ఇక తెలియదు రాత్రి వచ్చి లోపల పోయి చావా కొట్టి ఊరి వేసిండ్రు. ఓకే, ఊరి వేసిండ్రు. మరి ఏం న్యాయం కోరుకుంటున్నారు? మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? న్యాయం ఏం జరగాలి మీకు? మా బిడ్డ మాకు చేతికి రాదు, పానం అయితే పోయింది. వాడు మాత్రం వచ్చి దాని లెక్క ఆయన కూడా బొందలు ఇస్తాం.